బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబ్దుల్లాపూర్ మేట్ ఇనాంగూడలో దొంగలు భీభత్సం సృష్టించారు. వరుసగా 3 రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 30,000 నగదును దోచుకువెళ్లారు. ఇంట్లో బీర్వాలో ఉన్న సామాన్లంతా తీసి బయటపడేసి ఇళ్లంతా చిందరవందర చేసేశారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయిన ఆకతాయి దొంగలు రియల్ ఎస్టేట్ ఆఫీసులో పార్క్ చేసి ఉన్న కారును ధ్వంసం చేశారు. అలాగే మరో ఇంట్లో ఉన్న కారు వేసుకుని స్థానిక కాలనీలో చక్కర్లు కొట్టారు. దొంగల భీభత్సం గురించి పోలీసులకు ఫిర్యాదులు చేశారు బాధితులు. దొంగల భీభత్సానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అబ్దుల్లాపూర్ మేట్ ఇనాంగూడలో దొంగలు భీభత్సం సృష్టించారు. వరుసగా 3 రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు స్థానికంగా ఉండే ఇళ్లలో చోరీకి పాల్పడి విధ్వంసం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు రియల్ ఎస్టేట్ ఆఫీసు ఎదురుగా ఉన్న పార్కిస్తున్న ఇన్నోవా కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇంతే కాకుండా వివిధ ఇళ్లలో చోరీ చేసిన తర్వాత ఓ ఇంట్లో కారును వేసుకుంటూ కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా సంచరించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానిక పోలీసులకి స్థానికులు ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఘటన మర్చిపోక ముందుకే మరొకసారి అబ్దుల్లాపూర్ మేట్ ఇనాంగూడలో భీభత్సం సృష్టించడంతో కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా 3 రియల్ ఎస్టేట్ ఆఫీస్ తో పాటు స్థానికంగా ఉండే ఇళ్లలోకి దూరి అందులో ఇంట్లో ఉన్న సామాన్లు కూడా చిందరవందరగా పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సుమారుగా 30,000 రూపాయల నగదు సంబంధించి కూడా ఆవరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ఈ దొంగల పనైనా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు ఈ తరహా దొంగతనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇటు నగర శివారు ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ తాజాగా అబ్దుల్లాపూర్ మేట్ ఇనాంగూడలో ఈ ఘటన చోటు చేసుకోవడం, పార్క్ చేస్తున్న కారులను ధ్వంసం చేయడం, ఇళ్లలోకి చొరబడి ఇందులో సామాన్లను చిందరవందర చేయడంతో కూడా ప్రస్తుతానికైతే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని చుట్టుపక్కల ఉండే సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆకతాయిల పనైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చిన దొంగలు ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారా ఏదైనా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.